కోట్లాది మంది జనాలు నాగ చైతన్య సమంత ఎందుకు విడిపోయారు అన్న విషయంపై క్లారిటీకి వచ్చేశారు. తన విడాకులకు ఇదే కారణమంటూ పరోక్షంగా హింట్ ఇచ్చేశాడు నాగ చైతన్య. మనకు తెలిసిందే, త్వరలోనే నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఫైనల్లీ దానిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సోషల్ మీడియాలో ప్రెజెంట్ దీనికి సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 4వ తేదీ 8:13 శోభిత ధూళిపాళ్ల మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు నాగ చైతన్య. దీంతో తెలుగింటి కోడలుగా మారిపోతుంది శోభిత ధూళిపాళ్ల. అయితే ఇదే మూమెంట్లో ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన పెళ్లిపై, తన సెకండ్ లవ్ పై ఓపెన్ గా స్పందించాడు. శోభిత ధూళిపాళ్ల చాలా మంచి మనసు గల అమ్మాయి అని, తనని పెళ్లి చేసుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను అని, నా పర్మిషన్ లేకుండా తను ఏది చేయదు అని, నా బర్త్డే పార్టీని ప్లాన్ చేయాలి అనే విషయం కూడా ముందు నా దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతే అలా ప్లాన్ చేయడానికి నిర్ణయించుకుంది అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆమెతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ చిరునవ్వులు చిందించాడు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతోంది. సమంత ఆయన మాట వినలేదు, ఆ కారణంగానే విడాకులు ఇచ్చేశాడు అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఈ విడాకుల వార్తలు ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించొద్దు అంటూ నాగార్జున, అదే విధంగా అక్కినేని ఫ్యామిలీ నాగ చైతన్య సమంతకు బాగా నచ్చ చెప్పారట. కానీ వినకుండా ఆమె ఆ సిరీస్ లో నటించింది. ఆ కారణంగానే విడాకులు తీసుకుంది ఈ జంట అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఫైనల్లీ అదే విషయాన్ని పరోక్షంగా కన్ఫర్మ్ చేసేశాడు నాగ చైతన్య. శోభిత ధూళిపాళ్ల పర్మిషన్ లేనిదే ఏది చేయదు అని చెప్పిన నాగ చైతన్య సమంత అలా కాదు అన్న విషయాన్ని ఇండైరెక్ట్ గా బయటపెట్టేశాడు.